నమస్తే అండి. నమస్తే అమ్మా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలు ఉంటారు. చూడ్డానికి చాలా ఆర్భాటంగా ఏదో అంటారు కదా, వాళ్ళని భోళాగా కనిపిస్తారు కానీ లోపలంతా ఏముండదు. చాలా మంచి మనసు, మృదుత్వం ఇట్లా చెప్తూ ఉంటారు. అలా అనగానే మనం ఫస్ట్ వినే పేరు బాలయ్య గారే. జై బాలయ్య. జై బాలయ్య, కరెక్ట్. ఎవరైనా కనిపించారంటే పట్టా కొట్టడమే తెలుసు అంటారు. కానీ అలా కొట్టించుకోవడం మాకు అదృష్టం ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అది కాస్త పాపులర్ అయిన తర్వాత ఆయన కొడుతున్నారు అన్న విషయాన్ని అందులో లైట్ తీసుకున్నారు. లేకపోతే అప్పుడు చూసారా ఎంత పెద్ద ఇష్యూస్ అయిపోయి కొట్టడాలు ఇవే మాట్లాడుకున్నారు. అఫ్ కోర్స్. బట్ ఆయన చాలా చిలిపి పనులు కూడా చేస్తూ ఉంటారట సెట్లో ఉన్నప్పుడు. రోజా గారు కూడా ఏదో సందర్భంలో మాట్లాడారు, ఆయన ఉంటే చాలా మొత్తం సెట్ అంతా కళకళలాడిపోద్ది అని. సో మొన్న ఏదో ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూ, బట్ ఇప్పుడు బాగా హైప్ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. సమీర్ గారు ఏదో మాట్లాడుతూ వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. బాలయ్య గారు ప్రతి సినిమాలోనూ సమీర్ గారు ఉంటారు. అండ్ ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి ఏదో సీక్రెట్ చెప్పారంట, పెద్ద గొడవ అయిందంట. ఏం చెప్తారు? గొడవ అని కాదు, అంటే బాలయ్య గారు మీరు అన్నారే బయటికి గంభీరంగా కనిపించిన బోలా మనిషి, అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. కానీ ఆ స్టార్డమ్ ఉన్నవాడు ఎవడు అలా ఉండలేడేమో. ఎందుకంటే ఎంత స్టార్డమ్ అంటే, ఒక దివంగత ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయాన బావమరిది, ఒక రాష్ట్ర మంత్రికి మామగారు కదా, ఒక పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్కి తండ్రి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్స్. అది చాలదన్నట్టు ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురంకి 3వ సారి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే కదా, మరోవైపు సినిమాలో సూపర్ స్టార్. అది కూడా ఎట్లా 50 ఏళ్ళుగా కూడా కథానాయకుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసిన ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఇప్పటికీ హీరోనే. మొన్న ఇప్పుడు 2024కి మొన్న ఆగస్టుకి సరిగ్గా ఆయన ఇండస్ట్రీ అరంగేటం చేసి 50 ఏళ్ళు. తాతమ్మ కళ అనే సినిమా 1974లో వాళ్ళ నాన్నగారు డైరెక్షన్లో చేసిన అతను ఈ రోజుకి కెరియర్ కొనసాగిస్తూనే ఉన్నారు. అది కూడా ఏంటి, భారీ ఓపెనింగ్స్తో. సినిమా ఎలా ఉన్నా అనవసరం, జై బాలయ్య అంతే కదా. మరి అఖండ ఏముంది చెప్పండి, బికాజ్ ఆఫ్ బాలయ్య. ఇప్పుడు వస్తున్న అఖండ 2 ట్రైలర్ కూడా చూసిన, త్రిశూలం ఇలా కట్ చేస్తుంది అన్ని, అది కూడా ఎంజాయ్ చేస్తున్నావు అంటే బాలయ్య గారు సాధ్యమే లేరా. చూసేవాళ్ళు అట్లాగే అంటున్నారు తప్ప ఏముందిరా ఇది ఎగ్జాగరేట్గా ఉందా అని ఎవరు అనట్లే. బికాజ్ ఆఫ్ బాలయ్య అంటే డెడికేషన్. ఈవెన్ అన్స్టాపుల్ ప్రోగ్రాంలో బాలయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా క్రిష్ గారు అడిగిన క్వశ్చన్కి, ఈ 50 ఏళ్ళ ప్రస్థానంలో లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక 20 ఏళ్ళ ప్రస్థానంలో షూటింగ్కి ఎప్పుడైనా లేట్గా వెళ్ళారా, లేదు అయితే ముందుకు అడిగేయండి, అయినో అయితే వెనక్కి ఆగిపోండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయారు. నాకు కొంచెం బద్దకం ఎక్కువ, నేను చాలాసార్లు లేట్ అయ్యాను. ఈయన ఇప్పటికీ ఆగలేదంట. ఎప్పుడు నైట్ 10, 11, 12 అయినా 3:30 షార్ప్లో వేస్తాడంటే, విత్ మేకప్ 6 గంటలకి షర్ట్లో ఉంటాడు. అది కూడా ఎలాగా, ఆయన సీన్స్ వరకే చేసేసి కాదు, పక్కోళ్ళ సీన్స్ కూడా పక్కన నిలబడి ఎంకరేజ్ చేసి, డైలాగ్ చాలా సింపుల్, అది కాదు ఇది చెప్పు, ఇది ఇలా చెప్పు, ఇలా ఇంప్రూవైజ్ చేయని చెప్తాడని. ఆయనకు ఒక కార్వాన్ ఉంటుంది, అవసరం ఒక 10 మంది మనుషులు, అసిస్టెంట్లు, గొడుగు అవేవి పట్టించుకోడంట. అక్కడే కూర్చేసుకుని డైరెక్ట్ పక్కన కూర్చుంటాడంట. ఇది కొంచెం ఇలా చేయమలా, ఆయనకేంటి అవసరం చెప్పండి. అంత స్టార్డమ్ ఉండి ఆయన పైగా ఆయన ఇవాళ షూటింగ్ ప్యాకప్ అంటే ఎవడైనా కాదనగలరా? దర్శకుడు అంటే దర్శకుడే, కెప్టెన్ ఆయన చెప్పాలి. ఎవరైనా అసిస్టెంట్ వాళ్ళు వచ్చి బాబు ఈ రోజుకి అయిపోయిందంటే డైరెక్టర్ గారు చెప్పారా లేదా, డైరెక్టర్ గారు మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెళ్తాడంట. ఏంటి ఆయన పని ఉన్నా, ఇప్పుడు ఆయన చెప్పకుండా వెళ్ళిపోతే ఎవడైనా ఆయన ప్రశ్నించే రైట్స్ ఉన్నాయా? లేదే. నెక్స్ట్ అంటే రీసెంట్గా యానీ డ్యాన్స్ మాస్టర్ యానీ ఆవిడ మామా ఎక్ పెగల సినిమాకి ఏదో సాంగ్ కొరియోగ్రఫీ చేశారు ఆవిడ. ఏది సినిమా పేరు గుర్తురావట్లేదు, పైసా వసూలు, ఎగ్జాక్ట్లీ పైసా వసూల్లో. అయితే ఆ రోజు ఆవిడ ఏదో పని ఉందని చెప్పి పూరి జగన్నాథ్ దగ్గర చెప్పేసి వెళ్ళిపోయారంట. సరే ఆ రోజు కొరియోగ్రఫీ ఆవిడ సాంగ్ ఈయన వెయిట్ చేస్తున్నాడంట. పూరి వచ్చి బాబు వాళ్ళకి అయిపోయింది, బాలా అంటారు, బాలా వాళ్ళకి అయిపోయిందంట. నువ్వు కాదు ఈరోజు డైరెక్టర్, ఆవిడ చెప్తే కానీ కథలు అన్నాడంట. ఆవిడ మళ్ళీ అప్పుడు ఫోన్ చేసి మాట్లాడించి అంటే ఓకే అమ్మా సరే క్యారీ అని చెప్పి వెళ్ళాడు. అంటే ఆ డెడికేషన్ చూడండి, డిసిప్లిన్ విత్ డెడికేషన్, నిబద్ధత. సో అలాంటి బాలయ్య సెట్లో కూడా చాలా సిల్లీగా ఉండు. ఆయనే చెప్పాడు కదా, ఎప్పుడైనా ఆ రోజు షూటింగ్లో ఫైట్స్ ఉన్నాయంటే ఇంటికి వెళ్ళి ప్లెయిన్గా వెళ్ళాడంటే, ఈరోజు నిజంగా మీరు షూటింగ్కి వెళ్ళారని అడుగుతారట మేడం గారు, ఆవిడ వసుంధర గారు. లేదు వెళ్ళారన్నా, నేను అమ్మ ఏదో కాల్ వచ్చి ఎరగొట్టుకొని వస్తారు కదా, మీరు ఏం అవ్వలేదంటే నేను అమ్మను అంటారు ఆవిడ. అంటే ఆ రిస్క్ చేయడము. మీరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూడండి, అసలు గుర్రం అట్లా ఎంత కష్టం తెలుసా. మేము ఎక్కడికి కేదార్నాథ్ అమర్నాథ్ వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళినప్పుడు అది మెల్లగా నడుచుకుని పక్కన ఆ గుర్రం పట్టుకున్న జాకీ ఆవిడ అంటారు, వాడిని పట్టుకొని ఉన్నప్పటికే ఆ కుదుపులకి భయం వేసేది. ఒక సింగిల్గా గుర్రం ఎట్లా లేపి సకిలించడం అంటే ఆ ఏజ్లో
పైగా ఆ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా ఒక బేబీని పట్టుకొని మరీ చేశాడంట. ఆఖరికి పడిపోయినా బేబీకి ఏం కాకుండా చూసుకున్నాడు. ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ ఏదో ఫ్రాక్చర్ అయిందంట అప్పటికి. అంటే దట్ ఈస్ బాలయ్య. ఇన్ జనరల్ గా అలాంటి సీన్స్ అని వీళ్ళు డూప్స్ పెడుతూ ఉంటారు. పెడితే ఒప్పుకోడంట ఆయన. అంటే అలా ఉంటూనే సెట్స్లో ఎవరికైనా సమీర్ గారికి ఆయన సందర్భంలో ఒకసారి ఇలాగే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి ఏంటమ్మా తమ్ముడు రాలేదు అన్నట్టు అన్నారంట. లేదండి ఆయన వచ్చి అంటే ఊరికే ఆవిడకి అనుమానం క్రియేట్ చేసేలాగా. ఒకసారి రీసెంట్గా సప్తగిరి గారు కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన మీద అలాగే కుళ్ళు జోకులు వేశారంట. నువ్వు ఎవరు ఫ్యాను అంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యాన్. నేను కనబడని చెప్తున్నావు కదా అంటే లేదు సార్ అయితే ఏది ఆయన సినిమాలో ఫలానా పద్యం చెప్పంటే టకటక్కడ చెప్పేశాడంట. నచ్చావా సూపరే నువ్వు అని చెప్పి గట్టిగా హక్ చేసుకున్నారంట. అంటే సప్తగిరికి కూడా ఆ పద్యాలు అప్పుడు పౌరాణికం అన్నీ ఇష్టం అంట. అంటే అలా చాలా ఇప్పుడు ఈవెన్ ఒకసారి తనిఖీల భరణి గారికి సన్మానం అయినప్పుడు ఎట్లా ఎవరైనా ఒక స్టార్ హీరో వస్తే బాగుందంటే అప్పుడు అందరూ బిజీ షెడ్యూల్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ. ఈయన కూడా ఉన్నారు. బట్ ఈయన ఫోన్ చేసి బాలయ్య మీరు ఒకసారి వస్తే బాగుంటుంది షూటింగ్ ఆ రోజు పెర్మిషన్ అడిగి 6 వరకు 5 వరకు చేసి ఆపేసి వచ్చాడంట. ఆయన అదే చెప్పాడు, ఎమోషన్ అయిపోయాడు తనిఖీల భరణి గారు మాట్లాడుతూ. బాలయ్య అంటే బోలా మనిషి, ఒక శివుడే నాకు ఆయన నా దృష్టిలో, ఏది అడిగినా కాదనుకునే చేస్తారు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తానమ్మా. మా రిలేటివ్ ఒక ఆయన మావయ్య ఉన్నారు. వాళ్ళ లాంగ్ రిలేషన్ వరకు క్యాన్సర్ ప్రాబ్లం అయితే ఈయనకి బాలయ్య గారి నెంబర్ ఎవరో ఇచ్చారట. ఇస్తే 10:50 అంత అయింది, ఇంకా 11 అవ్వలేదు. ఆ టైంకి ఫోన్ చేశారంట బాలయ్య గారికి. సార్ బాలయ్య ఎవరైనా పిఏ ఎత్తాడేమో అనుకుని నేను చేసేసరికి ఆయన ఎత్తాడంట. చెప్పండి నేనే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నాను. సార్ ఇలా అవునా రేపు సరే 10 గంటలకు పంపించండి అన్నారు. వీళ్ళు వెళ్ళేసరికి సార్ చెప్పారు ఆ పర్సన్ మీరేనా వచ్చి అడిగారట. అంటే చూడండి మనిషి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా గుర్తుపెట్టుకొని నాకు నేను నైట్ ఒకరు ఫోన్ చేశారు, ఇవాళ పొద్దున్న హాస్పిటల్కి వస్తామన్నారు, వాళ్ళకి కావాల్సినవి చూడండి, హాస్పిటాలిటీ చూడండి. ఆయన అయితే ఇంకా అది కదా మనిషి అంటే. హీరో, ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి బావమరిది ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక మనిషి, మానవత ఉన్న ఒక మనిషి కదా. వాళ్ళందరూ మనం అలా చెప్పుకుంటున్నాం అంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కానీ వాళ్ళందరూ చెప్పేది బాలకృష్ణ గారు మా మావయ్య, బాలకృష్ణ గారు మా బావ, మా బాబాయ్ ఇలా చెప్పుకునే సిచ్యువేషన్ పరిస్థితులే మనం చూస్తూ ఉంటాం. బట్ చూడండి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద హీరోలు అందరూ మల్టీ స్టారర్ వైపు పక్కన ఇంకొకరి సపోర్ట్ తోనో సినిమాలు చేసిన సందర్భాలు మనం చూసాం. సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్. ఈవెన్ ఆయనకి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్, తెలుగు తప్ప వేరే భాష మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడ్డాం. ఈవెన్ డబ్బింగ్ సినిమాల్లో కూడా మొదట్లో ఈయనకి అవకాశం వచ్చిన రీమేక్ సినిమాలకి ఈయన చైనాని సార్ చాలా వరకు. నాకు తెలిసి ఆయన చేసిన రీమేక్ ఫస్ట్ మూవీ లక్ష్మీ నరసింహ ఏదో, అదే ఫస్ట్ అదే లాస్ట్ అనుకుంటా, మళ్ళీ చేయలేదు ఆయన. అదే తమిళ్లో సామి అనే సినిమా సూపర్ హిట్ అయితే తెలుగులో అది విక్రమ్ గారు చేశారు తమిళ్లో. ఇక్కడ రీమేక్ లక్ష్మీ నరసింహ అది సూపర్ హిట్ అయింది. అంతకుముందు చాలా ఆఫర్స్ వచ్చాయంట, మీరు రీమేక్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సింహరాశి అనే సినిమా ఉంది, అది ఫస్ట్ బాలయ్య గారు చేయాల్సిందంట. ఆఫ్ కోర్స్ తర్వాత రాజశేఖర్ గారు చేశారు, అది సూపర్ హిట్. అదే అంటే ఆయన ఎందుకో అలాగా ఒక కమిట్మెంట్, తెలుగు అంత ప్రాధాన్యత ఉండాలి, తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనే తపన. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంతో పుట్టిందే తెలుగుదేశం పార్టీ. దాన్ని విస్మరిస్తే ఆయన ఇంకోటి ఎప్పుడు ఏమంటాడంటే ఎన్టీఆర్ గారికి ఆయన అభిమానుల్లో ఒకడిని, ఆయన కొడుకుల్లో ఒకడిని, ఎప్పటికీ నా మొదటి గురువు ఆయనే, నా హీరో ఆయనే అని చెప్తాడు. కాబట్టి ఎంత మాట్లాడుకున్నా రోజంతా మాట్లాడుకుంటాడు. లాస్ట్ కి జై బాలయ్య, దట్ ఈస్ బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ అండి.